నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము కృష్ణా నదిలో కడుతున్న రిటర్నింగ్ వాల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రిటర్నింగ్ వాల్ కి సంబంధించి ప్రతి నెల మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి వర్క్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, లైన్ కి 3 చెప్పున పైలింగ్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. చాలా పైలింగ్స్ అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బ్యాక్ సైడ్ లో మీరు చూడండి, కంటిన్యూస్ గా ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఈ రిటర్నింగ్ వాల్ కూడా ఏంటంటే బాగా స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్స్ లో ఉన్న ఇల్లులకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ రిటర్నింగ్ వాల్ అయితే కడుతున్నారు. దాదాపు 1.7 కిలోమీటర్ల వరకు ఈ రిటర్నింగ్ వాల్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను ఈ రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే చెప్తాను. మొత్తం 2000 పైలింగ్స్ లో ఇప్పటి వరకు ఎన్ని పైలింగ్స్ కంప్లీట్ అయినాయి, రోజుకి ఎన్ని పైలింగ్స్ వేస్తున్నారు, అలాగే దీనికి సంబంధించిన ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు పూర్తయిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ నుండి జరుగుతున్నాయో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కనకదుర్గమ్మ వారిది, అలాగే అటువైపు అంతా తాడేపల్లి ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు నుండి చూసుకుంటే రైట్ సైడ్ వైపు మహానాడు, అలాగే రైల్వే బ్రిడ్జ్ వైపు ఏంటంటే సీతానగరం ప్రాంతం అయితే ఉంటుంది. ఈ 3 ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు దాదాపు 1.7 కిలోమీటర్ల వరకు ఈ రిటైనింగ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికోసం దాదాపు 2000కి పైగా పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇప్పటి వరకు నేను సేకరించిన డేటా ప్రకారం 300కి పైగా పైలింగ్స్ అయితే పూర్తయినాయి. రోజుకి 10 నుండి 15 పైలింగ్స్ అయితే పూర్తి చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ ఈ పైలింగ్ రిగ్ ద్వారా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ఏరియా వైపు అయితే ఏంటంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక లైన్ కి 3 చెప్పున పైలింగ్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ వేస్తున్న ఒక్కొక్క పైలింగ్ డెప్త్ కూడా దాదాపు 40 నుండి 45 మీటర్ల డెప్త్ వరకు అయితే వేస్తున్నారు. ఇలా ఒక్కొక్క పైలింగ్ అయితే పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ పైలింగ్స్ మొత్తం పూర్తయిన తర్వాత వాటిపైన రిఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఈ రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రిటర్నింగ్ వాల్ కూడా గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 9 మీటర్ల వరకు అయితే హైట్ ఉంటుంది. కృష్ణా నదిలో దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా ఈ రిటర్నింగ్ వాల్ అయితే కడుతున్నారు. ఈ రిటైనింగ్ వాల్ కోసం యూజ్ చేస్తున్న స్టీల్ కూడా ఏంటంటే 25 mm తో ఉండే స్టీల్ నే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, పూర్తయిన పైలింగ్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. ఒక లైన్ కి 3 చెప్పున పైలింగ్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువైపు అంతా దాదాపు 300కి పైగా పైలింగ్స్ అయితే పూర్తయిపోయినాయి. ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన విడ్త్ కూడా అంటే బాటమ్ విడ్త్ వచ్చేసి 1.8 మీటర్స్ ఉంటుంది. ఇంకా టాప్ విడ్త్ వచ్చేసి 0.6 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంటిన్యూస్ గా పైలింగ్ వర్క్ అయితే జరుగుతుంది. రోజుకి 10 నుండి 15 వరకు పైలింగ్స్ అయితే పూర్తి చేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన మొత్తం బడ్జెట్ కూడా 294.20 కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఈ రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన వర్క్ పరంగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీ నుండి దిగువన 0.9 కిలోమీటర్ల దగ్గర నుండి 2.6 కిలోమీటర్స్ వరకు వీటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ రిటైనింగ్ వాల్ మొత్తం 1.7 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పా కదా. మొత్తం 1.7 కిలోమీటర్లు ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు తాడేపల్లి, అలాగే మహానాడు ప్రాంతాలు అయితే ఉంటాయి. ఆ మహానాడు ప్రాంతం దాటిన తర్వాత ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి సీతానగరం అయితే ఉంటుంది. ఈ రిటర్నింగ్ వాల్ పూర్తయిన తర్వాత ఏంటంటే మహానాడు, సీతానగరం, తాడేపల్లి ప్రాంతానికి సంబంధించిన దాదాపు 50,000 కుటుంబాలకి ప్రయోజనం అయితే చేకూరుతుంది.
భవిష్యత్తులో కృష్ణా నదిలో 15 లక్షల క్యూసెక్కుల వరద నీరొచ్చినా తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్‌నైతే కడుతున్నారు. ఇక్కడ నుండి చూడండి ఈ రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కడుతున్నారో కృష్ణా నదికి దిగువనైతే కడుతున్నారు. లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఇల్లుకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇటు పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇటువైపంతా మీరు చూడొచ్చు ఇంకా పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా రైల్వే బ్రిడ్జ్ వైపు ఏంటంటే కొన్ని పైలింగ్స్ అయితే వేసుంచారు. అయి కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించి ప్రతి నెల నేను మన ఛానెల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.